నాకు రోగం వస్తే హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదం ఏది ఫాలో అవ్వాలి? అసలు ట్రీట్మెంట్ తీసుకోకుండా వెంకటాపతి అంటే తిరుపతి వెళ్ళి వస్తే నా జబ్బు తగ్గిపోతుందా? విచిత్రం ఏమిటంటే అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇవి అన్నీ అతను అనవసరంగా ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తు గురించి లేని కష్టాల్ని ఆపాదించుకుని ఆవేదన చెందుతున్నాడు. వాతావరణ సూచనలు చెప్తారు. వాతావరణ సూచనలు వాళ్ళు చెప్పినట్లు జరగదు. వారి సమాచారం ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుంది. సమాచారం మొత్తం తెలిస్తే మనం సర్వజ్ఞ అవుతాం కదా. మన అంచనాలకు అందని రోగాలు వందల్లో వేలల్లో ఉన్నాయి. మనకు తెలిసిన రోగాలు వందల్లో వేలల్లో ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం మనం ఏదో తెలియని పెద్ద జబ్బు వచ్చినట్లుగా ఊహించుకుని బాధపడతాం. అష్టావకర మహర్షి అంటారు, ఇలా ఆలోచించటం మానుకో. ట్రాఫిక్ పోలీస్ చేతిలో స్టాప్ సిగ్నల్ ఉంటుంది. అలాగే నీ అస్తవ్యస్త ఆలోచనలకు స్టాప్ సిగ్నల్ చూపించు. నీ అస్తవ్యస్త ఆలోచనలకు స్టాప్ సిగ్నల్ చూపించు. స్వస్తి పలుకు. మనసుకు పగ్గాలు వేసి ఆ ఉద్ధృతిని ఆపు. మనసుకు పగ్గాలు వేసి ఆ ఉద్ధృతిని ఆపు. వర్తమానంలో ఒడిదుడుకులు లేకుండా హాయిగా జీవించు. వర్తమానంలో ఒడిదుడుకులు లేకుండా హాయిగా జీవించు. అహంకార దృష్టితో చూసినా కూడా ఎన్నో సుఖాలు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. అహంకారం వలన వచ్చిన అనుకూల పరిస్థితులను ఆస్వాదించు. అహంకారం వలన వచ్చిన అనుకూల పరిస్థితులను ఆస్వాదించు. లేకపోతే ఆత్మస్థితికి ఎదిగి సుఖ దుఃఖాలు రెండింటినీ వదిలేయి. ఆత్మస్థితికి ఎదిగి సుఖ దుఃఖాలు రెండింటినీ వదిలేయి. సచ్చిదానంద స్వరూపంతో సుఖంగా ఉండు.